వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు స్వీట్ బెల్లంతో బిస్కెట్స్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చాలా బాగుంటాయి బెల్లం బిస్కెట్స్. 1 వీక్ అయినా ఖరాబ్ కాకుండా ఉంటాయండి. అవి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇదిగోండి కావాల్సిన పదార్థాలు ఏంటంటే గోధుమ పిండి, మైదా. చూడండి ఇది మీగడతోటి నేను పాలు తీసుకున్నాను. ఇక చూడండి మీగడ ఉంది దీనికి. చూడండి మీగడతో పాలు, బెల్లము, ఇది ఉప్పు అండి, లిటిల్ బిట్ ఉప్పు, తినే సోడా, ఇది నెయ్యి అండి. నెయ్యి కరగబెట్టేశాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి గోధుమ పిండి దీంట్లో వేసుకోవాలండి. మనము ఒక 4 స్పూన్స్ గోధుమ పిండి అండి. ఒక కప్పడు అనుకోరాదండి, ఒక కప్పడు గోధుమ పిండి. ఇది ఒక కప్పు మైదా పిండి అండి. ఇది ఒక కప్పు, అదొక కప్పు తీసుకున్నానండి. అయిపోయింది. ఇంకా మనం ఏం చేయాలి, పాలండి. కొంచెం గోరువెచ్చగా ఉంది పాలు. ఈ పాలని మనము దీంట్లో కలిపేసుకోవాలి. బెల్లంలో మిక్స్ చేయాలండి. అప్పుడు ఏమవుతుంది, బెల్లము కరిగిపోతుందండి ఇలా ఈజీగా. ఇదిగోండి కరిగిపోతుంది బెల్లము. చూడండి బెల్లం కరిగిపోతుంది. ఇదిగోండి బెల్లం కరిగిపోతుంది. ఇలా మనం పాలల్లో ఇలా బెల్లం, ఇప్పుడు మనం ఇలా పిండిని ఇలా అనుకొని ఈ బెల్లము పాలు దీంట్లో వేసేసుకోవాలండి. మనకి ఎంత కావాలనో అంత క్వాంటిటీలో గట్టిగా కలుపుకోవాలండి. బాగా లూజ్ అయితే మనకి అవి ఏంటంటే పీసెస్ రావండి. మనం చపాతీ ఎలా గట్టిగా పిసుకుంటామో అలా చపాతీలాగా ఇది ముద్ద అనేది రావాలి మనకి. అలా వస్తేనే మనకు బిస్కెట్స్ తయారవుతాయండి. ఇది చూడండి. కొంచెం ఉప్పు వేసుకోవాలి మనం, లిటిల్ బిట్గా, అంత కాదు, కొంచెం లిటిల్ బిట్గా ఉప్పు. ఇగో ఇదండి తినే సోడా, ఇది కొంచెం వేసుకోవాలి లిటిల్ బిట్గా. ఇదిగోండి ఇంత వేసుకోవాలి. ఇంకా మనము కలుపుకోవాలండి ఇలా గట్టిగా. దీంట్లో ఏం వేయాలి, కొంచెము నెయ్యి వేసుకోవాలండి. ఇలా ఇలా నెయ్యి వేసుకొని మనం తిని మంచిగా గట్టిగా పిండిని పిసుకుందాం. ఇదిగోండి ఇలా ఈ ముద్ద ఇలా పిసుకోవాలండి. మనకు నెయ్యి తక్కువ అవుతూ ఉంది అనుకో, ఈ నెయ్యిని ఇలా మనం అద్దుకుంటూ ఈ ముద్దను ఇలా మనం తయారు చేసుకోవాలండి. చూడండి ముద్ద రెడీ అయిపోయింది. ఒక 10 నిమిషాలు అలా మనం పెట్టామనుకో, కొంచెం నానుతుంది పిండి, మంచిగా బిస్కెట్స్ ఉబ్బుతాయండి. అలా అయినా చేసుకోవచ్చు, లేదు మనకు అర్జెంట్ కావాలన్నా కూడా చేసుకోవచ్చండి. ఎందుకంటే సోడా వేసాం కదా, కొంచెం ఎలానా బిస్కెట్స్ ఉబ్బిపోతాయండి. ఇదిగోండి ఇలా మెత్తగా మనం తీసుకోవాలండి. ఇప్పుడు మనం రెడీ చేసుకుందాం బిస్కెట్స్. ఇలా మనం పౌడర్ వేసుకోవాలండి. పౌడర్ వేసుకొని ఒక ముద్ద ఇదిగోండి. ఇలా మనము ఎలా చపాతీ చేస్తామో ఇలా పెద్దగా చేసుకోవాలండి. మనము దీన్ని ఒక 10 నిమిషాలు నేను ఆపి చేస్తున్నానండి. ఇదిగోండి
ఇలా కట్ చేసుకోవాలండి పీసెస్. ఇలా చపాతీలాగా చేసుకోవాలండి. ఇదండి ఇంకో ముద్దతో మీకు ఇలా చూపిస్తున్నాను. అది పల్సగా అయిపోయింది. ఇలా పీస్ అనేది మనం ఇంత పీస్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి ప్లేట్లన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ పోసేసుకోవాలండి. ఆయిల్ కాగింది, మీకు చూపిస్తాను రండి. ఆయిల్ కాగిపోయింది. మనం స్టవ్ చిన్నగా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలండి పీసెస్. స్టవ్ ఇట్లా సిమ్ చేసేసుకొని మనం ఇలా వేగాలండి. ఫుల్ మంట పెట్టద్దండి, ఫుల్ ఫ్లేమ్ పెట్టద్దు. ఎందుకంటే బిస్కెట్ వేగదండి, లోపల పచ్చిదానం అనేది ఉంటుంది. ఎలా బ్రౌనిష్ అయిపోయాయి చూడండి, కొన్ని వేగిపోయినాయి దాంతో. ఏం చెప్పాలి, ఇవ్వండి అన్నీ మనము ఇలా అన్నీ కలుపుకొని ఇలా బిస్కెట్స్ తయారు చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంటాయండి. ఇదిగోండి ఇలా మనం సిమ్ చేసేసుకొని, స్టవ్ సిమ్ చేసేసుకొని ఇలా వేయించుకోవాలండి. ఫుల్ ఫ్లేమ్ వేయించుకుంటే లోపల పచ్చిదానం అనేది ఉంటుంది. ఇలా ఇదిగోండి బెల్లంతో బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. మీరు ఒక్కసారి చూడండి, సాఫ్ట్నెస్గా వచ్చినాయి, చాలా బాగున్నాయి. ఇదిగో చూడండి సాఫ్ట్గా, ఎంత సాఫ్ట్గా వచ్చాయి చూడండి బిస్కెట్స్, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసుకొని చూడండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సూపర్ ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ బిస్కెట్స్ రెడీ. సూపర్ బాగుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ ఇట్.
लावा मजू